మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడాలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకోబోవు జనములు గొప్ప పర్వతాల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్ల అన్నిటి కిందనేమి ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠములు పడగొట్టి పాలుతేనులు ప్రవహించే దేశం ఇది. ఆ పాలుతేనులు ప్రవహించే దేశంలో ఉండగా అలాగే నైతిక విలువలు ఉన్న దేశం ఇది. ఈ రెండు ఉండగా మరి వేరే వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని చంపించడం ఏంటి? ఇది 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 కదా. మీకు సమయం ఇస్తున్నానండి. మోషే గురించి మాట్లాడుతూ కరుణాకర్ గారు వన్స్ అగైన్ నేను యాక్చువల్గా మోషే గారు ఈ కావాలని యాక్చువల్గా వాళ్ళ మీద ఒక బ్లేమ్ వేయటానికి మాత్రమే ఇది రాశారు అనేటువంటిది ఒక రాయేసినట్టుగా రాసినట్టుగా ఉంది అన్నారు. వన్స్ అగైన్ ఇట్స్ యాక్చువల్లీ అన్ ఒపీనియన్. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ దట్. నేను ఎవిడెన్స్ని అడిగాను, ఎవిడెన్స్ చూపించలేకపోయారు మీరు. రెండవది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కానానీయుల యొక్క ప్రాక్టీస్ గురించి మనకి రాయటం జరిగింది ఇక్కడ. ఓకే, వాళ్ళు చేశారా లేదా అనేటువంటి విషయం యాక్చువల్గా మనకు కావాల్సింటే వాళ్ళు చేయలేదు అంటే మనం యాక్చువల్గా ప్రూఫ్ చూపించాలి, చేశారు అన్నా సరే ప్రూఫ్ చూపించాలి. సో ఆర్కియలాజికల్ గా చూసుకున్నప్పుడు వీ హ్యావ్ సో మెనీ ఆర్కియలాజికల్ ఆర్టిఫాక్ట్స్ యాక్చువల్గా ఆ టైం నుంచి. వాళ్ళ టెంపుల్స్ ఎక్స్కవేషన్స్ చూసినప్పుడు టెంపుల్ మీద ఉన్నటువంటి పిక్చర్స్ చూసినా సరే వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ని చూపిస్తూ ఉన్నాయి. నా పిహెచ్డి ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ ఆర్కియాలజీ. సో కాబట్టి నేను ఆర్కియలాజికల్ గా మాట్లాడుతున్నాను. సో ఆర్కియలాజికల్ ఆర్టిఫాక్ట్స్ నుంచి వాళ్ళ యొక్క ఇప్పుడు మన టెంపుల్స్ మీద కూడా కొన్ని ఆచారాలు యాక్చువల్ గా పొందుపరచడం జరుగుతుంది. అన్ని అని నేను చెప్పను, అక్కడ కనిపించిన ప్రతి ఒక్కటి మన వాళ్ళు చేశారనే స్వీపింగ్ స్టేట్మెంట్ కి వెళ్ళకపోయినా సరే. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ యాక్చువల్లీ కల్ట్ గురించినటువంటివి గోడల మీద రాయటం అనేటువంటిది జరిగింది. సో నేను నా సైడ్ నుంచి ఒక ఎవిడెన్స్ ని మీకు సమర్పిస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు క్యాననైట్స్ యాక్చువల్గా మనం మోరల్ వాల్యూస్ ఉంటే వాళ్ళు అంత సుభిక్షంగా ఉన్నారంటే వాళ్ళకి నైతిక విలువలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు. అది కేవలం కరుణాకర్ గారి యొక్క ప్రీసపోజిషన్. ఎందుకంటే జర్మనీ టైంలో 6 మిలియన్ల యూదుల్ని ఊచకోత కోసినప్పుడు జర్మనీ వాజ్ ఎ వెరీ ఫ్లరిషింగ్ నేషన్. సో దాన్ని అలానే యాక్చువల్గా నైతిక విలువలు ఉన్నాయని మనం చెప్పలేం. దానికి ఫ్లరిష్ అవుతుంది కాబట్టి నైతిక విలువలు ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పలేం. సో ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయేలీలు కూడా యాక్చువల్గా ఇట్లాంటి ప్రాక్టీసెస్ ని కనుక చేశారు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరేదో పెద్ద నీతిమంతులని నేను మీకు తీసుకురాలేదు, వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టి ఆ ల్యాండ్ వాళ్ళని ఉమ్మివేయటం జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ చేస్తారో మిమ్మల్ని కూడా యాక్చువల్గా ఈ ల్యాండ్ ఉమ్మివేస్తుంది అనేటువంటిది లెవిటికస్ లో మనం చాలా స్పష్టంగా భయంకరంగా ఇంకా అన్యుల్ని చేసిన దానికంటే ఇజ్రాయెల్ ఎక్కువగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఎగ్జైల్స్ కి వెళ్ళడం జరుగుతుంది, అంటే చెరలోకి పట్టుకు వెళ్ళబడటం జరుగుతుంది.